పిల్లరా, గత కాలంలో మనం బాప్తిస్మంలో 7 పాత్రలు అనేటటువంటి పాఠాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. ఇందులో తండ్రి అయిన దేవుని పాత్ర, యేసుక్రీస్తు ప్రభుల వారి పాత్ర, పరిశుద్ధాత్ముని పాత్ర, దేవదూతల పాత్ర, పరలోకం నుండి ఆ 4 పాత్రలు మనం చూసాం. అలాగే భూలోకంలో మన సంఘం పాత్ర ఏంటి, సువార్థికుని పాత్ర ఏంటి అనేది నేర్చుకోవటం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా సువార్థికుని విషయంలో 2 భాగాలుగా నేర్చుకోవటం జరిగింది. అలాగే ఈ పాత్ర ఈరోజు మనం నేర్చుకుని పోయే చివరి పాత్ర పాపి పాత్ర. ఈ పాపి పాత్ర విషయంలో కూడా మరి 2 భాగాలుగా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉన్నటువంటి విషయం ఇది. కాబట్టి జాగ్రత్తగా దేవుడి మాటలను ధ్యానించడానికి, పరమార్థాన్ని గ్రహించడానికి సిద్ధపడాలని నేను మరోసారి మనం చేస్తున్నాను. పిల్లగా బాప్తిస్మములో పాపి పాత్ర ఏమై ఉంటుంది, బాప్తిస్మానికి ముందు ఎలా ఉండాలి, బాప్తిస్మ సమయంలో ఎలా ఉండాలి, బాప్తిస్మ అనంతరం ఏమై ఉండాలి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది వినేటప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది నాకు సంబంధించింది కాదు అన్నటువంటి ఆలోచన మాత్రం ఎవరు చేయకండి. ఎందుకంటే నేను పాపిని కాదు కదా, ఇప్పుడు పరిశుద్ధున్నయ్యాను, పరిశుద్ధురాలయ్యాను అనేటటువంటి ఆలోచన వీడండి. ఎందుకంటే నిజంగా ఇవన్నీ గ్రహింపనేది లేకుండా మనము రక్షణ పొందుకున్నామన్న భ్రమలో ఎవరు ఉండకూడదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. సో నిజంగా బాప్తిస్మంలో 7 పాత్రలు పాపి పాత్ర విషయంలో కూడా, అంటే గడిచిన 6 పాత్రల్లో కూడా మనం ఏమీ తెలియకుండానే దేవుడి దగ్గరికి వచ్చేసినటువంటి పరిస్థితి ఎలాగైతే ఉందో, పాపిగా మనము కూడా మన పాత్ర ఏంటో ఎరుగకనే మనం ఈ రక్షణ పొందుకొని ఉన్నాం గతకాలంలో. ఇది ఎలాగంటారో ఏమో, మొత్తానికి బాప్తిస్మమునకు ముందు పాపి ఏం చేయాలి అనేది గమనిస్తే, పాపి ఉపదేశ క్రమంలో వినాలి. మళ్ళీ ఉపదేశ క్రమం అనేది ఉంటుంది, ఉపదేశ సారం అనేది ఉంటుంది. ఇది చాలా ప్రధానమైనది. సారం ఎక్కటానికి క్రమంగా ఎక్కాలి. ప్రతిదీ కూడా దేవుడు సృష్టిలో క్రమానికి కర్త. సంఘములన్నిటిలో పరిశుద్ధాత్ముడు క్రమమునకు కర్త అని రాయబడింది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో, ఎందుకు ఆది కాండం తర్వాతే నిర్గమ కాండం, నిర్గమ కాండం తర్వాతే లేవియ కాండం, దాని తర్వాత సంఖ్యాకాండం, దాని తర్వాతే ద్వితీయోపదేశ కాండం, దాని తర్వాతే యెహోషువ గ్రంథం, ఈ న్యాయాధిపతులు, ఈ క్రమం ఎందుకు పేర్చాలి? సువార్త పత్రికల తర్వాత అపోస్తల కార్యాలు ఎందుకు చేర్చాలి? అపోస్తల కార్యాల తర్వాతే పత్రికలు ఎందుకు ఉండాలి? ఇది ఎప్పుడైనా మీరు గమనించారా? ఆలోచన చేశారా? క్వశ్చన్ చేసుకున్నారా మీరు ఎవరైనా? ఎందుకు ఈ సీక్వెన్స్ ఇట్లాగే ఉండాలి బైబిల్లో? ఎటు పడితే అటు పెట్టచ్చు కదా. ఎందుకంటారు అట్లా? ఏమండి, ఎవరు మాట్లాడట్లేదు. ఎప్పుడు ఆ డౌట్ రాలేదన్నా. నాకు వచ్చింది నాకపోతే రీజన్ తెలియదు కదా సార్. ఏ కాలానికి సంబంధించి లైన్ గా కాలానికి సంబంధించి రాసుకుంటూ వచ్చినారని అనుకుంటున్నాను. వెరీ గుడ్ అమ్మా. యాక్చువల్లీ ఇది క్రోనలాజికల్ ఆర్డర్ ఇది అంటారు. అంటే కాలక్రమానుగతమైనటువంటి క్రమం, కాలాన్ని అనుసరించిన క్రమం. అంటే ఇప్పుడు ఆది కాండం ఎందుకు మొదటిగా ఉంది అని అంటే, ఆ
పేరు కూడా ఎందుకు ఉందనేది కూడా మనం ముందు గ్రహింపు రావాలి. ఆది అంటే ప్రారంభం. ఏ ప్రారంభం? అన్ని ప్రారంభాలు అక్కడే. మానవ జాతి ప్రారంభం, మానవ పాప ప్రారంభం, దేవుని యొక్క పాప ప్రక్షాళన కార్యం ప్రారంభం, సృష్టి ప్రారంభం, విశ్వాసులకు తండ్రి ప్రారంభం, అవిధేయత ప్రారంభం, దేవుని ఉగ్రత ప్రారంభం, అన్ని ప్రారంభాలు అక్కడే. కాబట్టి ఇది ప్రారంభాల పుస్తకం, ఆరంభాల పుస్తకం ఎక్కడుండాలి మరి? ఆరంభంలోనే ఆరంభాల పుస్తకం ఆరంభంలోనే ఉండాలి. అర్థమవుతుందండి? అందుకొరకు దాన్ని అలా ఏర్పాటు చేశారు. తదుపరి వెంటనే మీరు ఆదికాండం చివర, నిర్గమకాండం ప్రారంభంలో చూస్తే అక్కడ లింక్ ఉంటుందా ఉండదా? 100% లింక్ ఉంటుంది. 100% లింక్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక క్రమం. క్రమానుగతమైనటువంటి కంపైలింగ్, అది అలా పేర్చటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి చోట మనకు కనబడుతుంది. క్రమము లేనటువంటి పరిస్థితితో మనం దేన్ని, ఏ కట్టడాన్ని చూడలేము, ఏ నిర్మాణాన్ని, ఏ యొక్క కుటుంబాలని, పద్ధతులు ఏమి చూడలేము. అంతా ఒక క్రమంలో ఉండాలి. అది లేకపోతే అది దుర్మార్గంగా మారిపోతుంది. ఇలా మనం పుస్తకాలు, ఈవెన్ సైకిల్ అంటాం. సైకిల్ అంటే మనం తొక్కే సైకిల్ కాదు, వలయం. అంటే మనకు వాటర్ సైకిల్ ఉంటాయి. వాటర్ సైకిల్ అంటే నీటి వలయం. అదొక పద్ధతి ప్రకారం. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో లేదో, వర్షాలు ఎప్పుడు ఎక్కువ పడతాయి? ఎండలు ఎక్కువ ఉన్నప్పుడా, తక్కువ ఉన్నప్పుడా? ఎక్కువగా ఉన్నప్పుడే పడుతుంది. ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు వర్షాలు ఎక్కువ పడతాయా, తక్కువ ఉన్నప్పుడు పడతాయి చెప్పండి? ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ నీరు మేఘాలు ఆవిరైపోతాయి, అప్పుడు ఎక్కువ పడతాయి. వెరీ గుడ్. అది ఎందుకు అట్లాగా అంటే ఒక క్రమం, అది పద్ధతి. ఉన్నటువంటి నీళ్ళన్నీ ఆవిరైపోయి ఎక్కువ ఎండలకు ఎక్కువ స్టోరేజ్ అయిపోతాయి మేఘాల్లో, అందుకే ఎక్కువ వర్షాలు. చిత్రమైన విషయం ఏంటంటే, మనం ఎక్కువ ఎండల మీద ఫోకస్ చేస్తాం కానీ ఎక్కువ వర్షాల మీద ఎక్కువ ఫోకస్ చేయం. అది మాత్రమే కాదు, ప్రకృతిలో కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే అంతా ఒక ప్రాసెస్. ఎండాకాలానికి ముందు చెట్లన్నీ చిగురుస్తాయి. గమనించారా? ఆకులన్నీ రాలిపోయి చెట్లన్నీ చిగురుస్తాయి. ఎందుకంటారు? నీడ ఇవ్వాలి కాబట్టి ఎండాకాలం. ఇంకా గమనిస్తే దానికంటే ముఖ్యంగా అసలు ఆ సూర్యుని నుంచి వచ్చేటటువంటి ఆ భయానకమైనటువంటి ఆ కిరణాల తాకిడిని తట్టుకోగలిగిన శక్తి రాలిపోయే ఆకులకు ఉండదట. ఇప్పుడు చల్లదనము, ఆ మెయింటెనెన్స్ అదంతా రావాలంటే 100% అవి ఆ బాష్పోత్సేకం అనేటువంటి ఒక ప్రాసెస్ ఉందంట. దాన్ని చేసుకోగలగాలి, ఆ ఎండను తట్టుకోగలగాలి, దానికి తగినటువంటి చల్లదనాన్ని కూడా మనకి ఇవ్వాలి. అందుకు దేవుడు ఎండాకాలానికి ముందు ఆకులు చిగురింపజేస్తాడు చెట్లను. ఇలా మనం గమనిస్తే ప్రతిదీ కూడా ఒక క్రమం, ప్రాసెస్. అది ఏమండి? చెవు నొప్పి వచ్చిందండి, టాబ్లెట్ ఎక్కడ వేసుకోవాలి? నోట్లో వేసుకోవాలండి. చెవులో వేసుకోకూడదు, అది క్రమం కాదు. ముక్కు నొప్పి వస్తే ముక్కులో వేసుకోవటం ఇట్లాగా ఉండదు. ప్రతిదీ కూడా నోటి ద్వారానే లోపలికి వెళ్ళి అక్కడి నుంచి మొత్తం కణజాలాలకన్నిటికీ కూడా రక్తం ద్వారా చేరిపోవాలి. అది అక్కడ ఎక్కడ ప్రాబ్లం ఉంటే అక్కడికి వెళ్ళిపోయి క్లియర్ చేస్తుంది. ఇదంతా మీరు గమనించగలిగితే
మన దేహంలో కానీ, ప్రకృతిలో కానీ, తర్వాత దేవుడు కలగజేసినటువంటి ఇదిగో మనకు ఇచ్చినటువంటి అమూల్యమైన వరం దేవుడి మాటలు. ఆ మాటల్లో కానీ సువార్త పత్రికలు కొత్త నిబంధనకు మూలమే ప్రభు. అందుకే కదా క్రీస్తు యుగం అన్నారు కొత్త నిబంధనని. కనుక క్రీస్తు యొక్క ఇతివృత్తం ముందు మనకు అర్థం కావాలి. ఆ తదుపరే ఆ క్రీస్తు తర్వాత ఆయన లీగసీని, ఆయన యొక్క ఖ్యాతిని, ఆయన గొప్పతనాన్ని, ఆయనకు ఉన్నటువంటి ఆదర్శాలని క్యారీ ఫార్వర్డ్ చేసినటువంటి అపోస్తలుల యొక్క చర్యలు ఏంటో తెలియాలి మనకి. అందుకే సువార్త పత్రికల వెంటనే అపోస్తలుల కార్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక క్రమం, ప్రాసెస్. అట్లాగే సువార్తను కూడా మనం క్రమమును అనుసరించి వినాలి. పాపి ఒక క్రమములో వినాలి, క్రమముగా వినాలి. వినాలంటే ముందు చెప్పేవాడు క్రమంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు అర్థం కావాలి. కాబట్టి ఒకసారి మనం చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మాట రాయబడింది, చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. చదవండి అప్పుడు. అన్న మళ్ళీ ఒకసారి చెప్పండి అన్న. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అమ్మా. ఉపదేశానుసారమైనదిగా పవిత్ర హృదయము నుండి మంచి మనస్సాక్షి. ఉపదేశ సారమేమనగా ఉందండి. ఉపదేశ సారమేమనగా, వాక్యానికి, ఉపదేశానికి ఏముంది? సారం. సారం తెలియకుండానే ఉపదేశాలు విన్నాం అనుకోండి, సత్యం గ్రహించలేదు, పునాది పడదు. అంటే ఉపదేశానికి ఒక సారం ఉంది, ఉపదేశానికి క్రమం ఉంది. ఆ సారం ఎక్కాలి అంటే క్రమంగా ఎక్కాలి. ఇప్పుడు 6వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక వద్దాం. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17, 18 వచనాలు చూద్దాం. 17, 18 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. నేను చదువుతున్నామ్మా. మీరు పాపమునకు దాసులై ఉంటిది గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో అన్నాడు. ఉపదేశ క్రమం ఉందట, దానికి అప్పగించబడి నెక్స్ట్ ఏం చేశారట వీళ్ళు? దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపముల నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఎందుకు దేవునికి స్తోత్రం. ఉపదేశము యొక్క క్రమం ఉంది అని చెప్పబడింది అక్కడ. బాప్తిస్మం వినేటప్పుడు ఒక క్రమమైనటువంటి పద్ధతిలో ఏమిన్నారు మీరు? బాప్తిస్మం గతకాలంలో బాప్తిస్మ తరగతులు ఏమేమి ఉంటాయి ఆ క్రమంలో అనేవి తెలియదు. కాబట్టి పాపి ముందుగా ఉపదేశ సారమును క్రమముగా విని ఆ సోపానాల క్రమములోనే దేవుడి మాటలకు మనం ఆకర్షితులై లోబడిపోయినటువంటి పరిస్థితులప్పుడు నీతికి దాసులు పోయిన వాళ్ళు అవుతాం, దేవుని రాజ్య వారసులం అవుతాం, దేవుని సంఘములో, క్రీస్తు సంఘంలో సభ్యులం అవుతాం అనేటటువంటిది మనం గమనించాలి. ఇందులో ఒక 5 స్టెప్స్ ఉన్నాయి, 5 క్రమం సోపానాలు ఉన్నాయి. అవి ఏంటి అంటే, గత కాలంలో ఎవరన్నా విన్నవాళ్ళు గుర్తుందమ్మా? బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ? రైట్, మర్చిపోయారు. వెరీ గుడ్. ముందుగా వినాలి. ఈ 5 సోపరాలు ముందు నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. వినాలి. రెండోది
విశ్వసించాలి. మూడవది మారు మనసు పొందాలి. ఐదవది నాలుగవది ఒప్పుకోవాలి. ఆ తర్వాత బాప్తిసం పొందాలి. మళ్ళొకసారి క్రమం చెప్పండి, రాసుకున్న వాళ్ళు ఎవరైనా. వినుట, వినాలి, విశ్వసించుట, మారు మనసు పొందుట, ఒప్పుకోవడం, బాప్తిసం. గుడ్, వెరీ గుడ్ అమ్మా. సో వీటన్నిటికీ ఎక్కడ ఉంది ఆధారం? ఇది మనం తెలుసుకోవాలి. ఇది ముందుగా మనం తెలుసుకోవాలి. మనందరూ తెలుసు, వినుట వలన విశ్వాసం కలుగు. ఆ వినుట ఎవరి గురించి? క్రీస్తుని గురించి. క్రీస్తుని గురించి. నిజంగా బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా కొత్త నిబంధనలో ఇదే చేశారా మొదటిగా అని అంటే ఒకసారి చూద్దాం. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయం 22వ వచనం నుండి 22వ వచనం నుండి ఏమనుందండి అక్కడ? ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినుడి. అక్కడి నుంచి మొదలైంది సువార్త ప్రకటన. పాపి మారు మనసు. ఇదిగో ఆఖరికి వచ్చేసరికి 3000 మంది చేర్చబడ్డారే. ఈ చేర్చబడ్డ వాళ్ళందరూ కూడా ముందుగా ఏం చేశారు? విన్నారు, వాళ్ళకి వినిపించారు. 37వ వచనం కొద్దాం. 37వ వచనం. వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకుని. వచ్చిందా మనకి? వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేము చేతుము అంటే లోబడిపోవటం. హృదయపూర్వకంగా మీరు ఏ విధంగా అయితే లోబడిపోయారో అన్నాడే ఉపదేశ క్రమానికి. పేతురు గారు ప్రసంగం చేశారు. దీనిలో ఏమైనా క్రమం ఉందా లేకుంటే లేదంటారా? క్రమంగానే చెప్పుకుంటూ వచ్చాడు. మొత్తం అంతా పద్ధతి అంతా కింద చదువుకుంటే విషయాలన్నీ చూస్తే అసలు దేవుడు భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి ఆ చేసినటువంటి విషయాలు, దావీదు గారి విషయాలు, వీటన్నిటి గురించి క్లారిటీగా చెప్పుకుంటూ క్రీస్తు పాతాళంలో లేడు, ఆయన లేవుడు లేపడం జరిగింది, ఆయన పునరుత్థానుడు అవటం జరిగింది అన్నటువంటి విషయాలు ఇవన్నీ చెప్పుకొని అటువంటి క్రీస్తుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించినటువంటి ఆయన్ని మీరు సిలువేసి చంపేశారు. అంటే ఎంత గొప్ప వ్యక్తిని, మీకోసమే వచ్చిన ఆయన్ని మీరు చంపేశారు అనేటటువంటి ఆ సువార్తను వాళ్ళు వినినప్పుడు విశ్వసించడం జరిగింది. మారు మనసు పొందడం జరిగింది. ఎస్, నిజమే, మేము తప్పు చేసామని ఒప్పుకోవటం జరిగింది. ఆ తదుపరి వాళ్ళు బాప్తిసం పొందడం జరిగింది. కనుక ఖచ్చితంగా మనం, అందుకే నేను ఏం చెప్పానంటే మీకు అందరికి ప్రారంభంలోనే బాప్టిజం క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడే చెప్పినటువంటి మాట ఏంటంటే, ముందు వినండి, అంతా వినండి అనేటటువంటి మాట మీకు పదే చెప్పడం ఎందుకంటే ఇందుకే. ఇకపోతే 8వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం కొద్దాం. 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి, పురుషులను స్త్రీలను ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఈయన చాలా గొప్ప మాట. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటే, దేవుని రాజ్యాన్ని గురించి, యేసుక్రీస్తు నామాన్ని గురించి సువార్త ప్రకటిస్తున్నాడంటే ఏం చేస్తున్నట్టు? ఆయన వినిపిస్తున్నాడని అర్థం, అంతేనా? సువార్తను వినిపించాడు. వినిపించిన తర్వాత వాళ్ళు నమ్మడం జరిగింది. కాబట్టి ఇది గమనించారు. మొదటగా జరిగింది అది.
35వ వచనం చూద్దాం. 35వ వచనం. అందుకు పిలుపు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఇది ఎవరి సందర్భం మీకు తెలుసు కదండి? ఫిలిప్పు నపుంసకుడి సందర్భం. ఈ సందర్భంలో కూడా ఫిలిప్ గారు ఏం చేస్తున్నారు? ఆ మాటలు వినిపిస్తున్నాడు అని విన్నాడు. అంటే ఇది ప్రాసెస్ అలా వెళ్తుంది. ఇంకా చూద్దాం 10వ అధ్యాయం. ముందుగా వినాలి. 10వ అధ్యాయం. ఇక్కడ కొర్నేలు సందర్భం కదండి. 33వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 33వ వచనము. వెంటనే నిన్ను పిలిపించితిని, నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా నేను. సో మొదటగా వినడానికి ప్రిపేర్ అయిపోయారు. మొదటగా పాపి వినాలి, సువార్తను వినాలి అనేటటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తదుపరి ఏమైపోయింది ఒకసారి చూద్దాం. 40 నెక్స్ట్ జరిగింది ఏంటి అని అంటే, ప్రాసెస్ అంతా అట్లా చెప్తూ 43వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. 43, 44. ఆయన ముందు విశ్వాసం ఉంచు వాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారా. నేను విన్నోళ్ళు ఏమవ్వాలటండి? సాక్ష్యం మొదలు పెట్టాడు సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు ఆయన. ఆ విన్నోళ్ళు ఏం చేయాలటండి? సాక్ష్యం చెప్పాలి. కాదక్క, నా చూడండి 43వ వచనంలో ఉంది అక్కడ మనకి. ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడో అంటే ఏం చేయాలన్నమాట? విన్నవాడు విశ్వసించాలి. అది విన్నవాళ్ళు విశ్వసించాలి. కాబట్టి నెక్స్ట్ స్టెప్ అదే. విన్న తర్వాత మనిషికి విశ్వాసం ఉండాలి, సువార్త విన్న తర్వాత. సో దీనికి ఈ ఆధారంతో పాటుగా మరికొన్ని మాటలు కూడా చూద్దాం. 18వ అధ్యాయం చూద్దాం. 18వ అధ్యాయం. ఇది అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 8వ వచనం. ఆ సమాజ మందిరపు అధికారి అయిన క్రిస్పు తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. ఎట్లా విశ్వాసం ఉంచారట? మరియు కొరింథీయులలో అనేకులు విని విశ్వసించి బాప్తిసం పొందారు. సో విన్న తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే విశ్వాసం తర్వాత ఏం జరగాలి? మనం ఏం నేర్చుకున్న క్రమంలో మారాలి, మారు మనసు పొందాలి. మరి దానికి లింక్ ఏంటి? విన్నవాళ్ళు విశ్వసించడం ఓకే, లింక్ కుదిరింది. మరి విశ్వసించిన వాళ్ళు మారాలా? మారిన తర్వాత కదా విశ్వాసం వచ్చేది. చెప్పండి. నమ్మితే కదన్నా మారేది. నమ్మితే మారతారు అనేది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? మారిన తర్వాత నమ్ముతారు అనేది కరెక్ట్ అనిపిస్తుందా? మామూలుగా అయితే నమ్మితేనే మళ్ళా మారుతాం. వెరీ గుడ్ అక్క. ఇప్పుడు మాట చెప్తాను చూడండి, ఇది బాగా విషయం గుర్తుపెట్టుకోవడానికి, ఈ క్రమం అంతా గుర్తుపెట్టుకోవడానికి ఒక సేల్స్ మెన్ అనేది ప్రాసెస్ గుర్తుపెట్టుకోండి. ఒక ప్రోడక్ట్ మన దగ్గరికి తీసుకొని వచ్చాడు. సార్ దీన్ని పర్చేజ్ చేయండి, దీన్ని కొనండి. ఈ కొనండి చెప్పడానికి వాడు చెప్తాడు, ఫీచర్స్ అన్ని చెప్తాడు. ఇట్లా సార్ ఇది పరిస్థితి, ఇది ఇట్లా ఉంటుంది, దీన్ని ఇట్లా వాడుకోవాలి, బెనిఫిట్స్ ఇట్లా ఉంటాయి చెప్తాడు. చెప్పేటప్పుడు మనం ఏం చేస్తాం? మొదటగా వింటాం. విన్న తర్వాత మొత్తం అంతా విన్న తర్వాత మనకి ఏమొస్తుందంటే ఆ ప్రొడక్ట్ మీద ఒక నమ్మకం వస్తుంది. అంటే నమ్ముతాం, విశ్వసిస్తాం. తర్వాత ఏం చేస్తాం?
కొనుక్కుంటాం. వెంటనే అది జరగదక్క. మనకి నెక్స్ట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. మనసు మార్చుకుంటాం. కొనుక్కోవాలన్న ఆలోచన చేస్తాం. అదేనమ్మా, మనసు మార్చుకోవడం అంటే అదే. ముందు లేదు ఆ ఆలోచన మనకి. దాన్ని కొనాలన్న ఆలోచన ముందు లేదు. ఆలోచన లేదు, వాళ్ళు ఆ, చెప్పడం వల్ల మనసు మారింది. కొనాలని బుద్ధి. మనసు మారింది అంతేనా? అదే మారిన తర్వాత ఏం చేస్తాం? సార్ ఇది ఎంత అవుతుంది అని చెప్తే ఓకే అని ఒప్పుకొని ఏం చేస్తాం? డబ్బులు ఇచ్చి దాన్ని తీసుకుంటాం. ఈ ప్రాసెస్ ఒక్కసారి మనసులో పెట్టుకోండి, మీకు విషయం అంతా ఈజీగా అర్థమైపోతుంది. అంటే మొదటిగా వినాలి, విన్న తర్వాత నమ్మకం కలుగుతుంది. నమ్మకం కలిగినప్పుడు ఏమవుతుందంటే మనసు మారిపోతుంది. మనసు మారినప్పుడు ఏమైపోతుంది? ఒప్పుకుంటాం మనం పెద్దాన్ని. ఒప్పుకున్న తర్వాతే రక్షణలోకి వస్తాం. ఈ ప్రాసెస్లన్నీ జరగాలి, అది క్రమం. ఇది మీకు ఊరికే చెప్పడం కాదు, లేఖనాధారానికి వద్దాం అండి. ఇప్పుడు వినడం విశ్వసించడం దగ్గర వరకు ఓకే, మనకు క్లారిటీ వచ్చింది. నెక్స్ట్ ఏంటి? మారుమనసు పొందాలి. ఇదే జరిగిందా లేదా? 38వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు గమనించండి చాలక, ఇక్కడ మీరు గమనించండి, జాగ్రత్తగా గమనించండి. విన్నోళ్ళు ఏం చేశారు? నమ్మారు కాబట్టి ఏం చేయాలన్నారు. వెంటనే ఆయన అన్నమాట ఏంటి? నమ్మిన తర్వాత ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మీరు మారు మనసు పొందాలి. ముందున్న మనసును, మారా మనసును, ఏదైనటువంటి మనసును వదిలేయాలి. అంటే మీరు మనసు మార్చుకోవాలి. అంత ముందు వరకు క్రీస్తుని అంగీకరించలేదు కదా మీరు. ఈ యొక్క దేవుడి యొక్క నడిపింపు ఏ విధంగా ఉందో క్రీస్తు వెనక ఆయన దివ్యమైన సంకల్పం ఎలాంటిదో మీరు ఇంతకుముందు నమ్మలేదు కదా. ఇప్పుడు ఆ మనసు మీకు లేదు కదా, ఇప్పుడు నమ్మండి. కాబట్టి విన్నవాడు విశ్వసించాలి. విశ్వసించిన వాళ్ళు ఏం చేయాలి? మనసు మార్చుకోవాలి, మారు మనస్సు పొందాలి. ఇవి లింకులు. ఆ తర్వాత ఏంటి? ఒప్పుకోవటం. ఏమని ఒప్పుకోవాలి? ఏమేమి ఒప్పుకోవాలి? మీరు చెప్పండి ఒకసారి. ఆలోచన ఉన్నవాళ్ళు, తెలిసినటువంటి వాళ్ళు, ఐడియా ఉన్న వాళ్ళు చెప్పండి. ప్రతిదీ కూడా లేఖనాధారంతోనే చెప్పండి. ఏం ఒప్పుకోవాలి? ఏసే క్రీస్తై ఉన్నాడని ఒప్పుకోవాలన్నా. వెరీ గుడ్ అమ్మా. ఈ ఫస్ట్ పాయింట్, ఫోర్మోస్ట్ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఇంతకుముందు బాప్తీసం పొందే సమయంలో ఏమని పొందాలి, పొందేవాడికి ఉన్న ఆజ్ఞలు ఏంటి, ఇచ్చేవాడికి ఉన్న ఆజ్ఞలు ఏంటి అన్న విషయంలో ఇక్కడ పాపి కదా, పాపి పాత్ర అంటే పొందేవాడి పాత్ర. పొందేవాళ్ళు ఏమని నమ్మగలగాలి అంటే యేసు ప్రభుల వారు దేవుని కుమారుడైన క్రీస్తు అని ఒప్పుకోవాలి. ఇది మనం చూసాం కదా ఫుట్ నోట్ లో. మళ్ళొకసారి చూద్దాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 36, 38 వచనాల్లో ఫుట్ నోట్ ఉంది కదా. 8వ అధ్యాయం 36, 38 వచనాల్లో పాద సూచకం ఏమని ఉందో చూడండి. చదవటం ఒకసారి. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. అది అంటే నమ్ముతున్నాడు, ఒప్పుకుంటున్నాడు అని కదా. సో యేసుక్రీస్తు ప్రభుల వారిని అంటే మనం ఏమని ఒప్పుకోగలగాలి అంటే దేవుని కుమారుడని ఒప్పుకొనుచున్నాను అని చెప్పడంతో పాటు ఈ దేవుని కుమారుడు అన్నటువంటిది ఆఖరిది గుర్తుపెట్టుకోవచ్చు. లాస్ట్ లెవెల్ ఏంటి? ఇప్పుడు మీరు నేను దేవుని కుమారులు అయ్యాం అనుకోండి, ప్రారంభ దశలో ఉన్నట్టే. అది పూర్తిగా ఏదైతే ఎప్పుడు మృతులలో నుండి లేచుట ద్వారా దేవుని కుమారుడిని
ప్రభావముతో నిరూపించబడతాము. ప్రభు రెండో రాకడలో మన సమాధులు తెరవబడి మనకు అక్షయ దేహములు వచ్చి అనంతలోకాలకు ఆనందలోకాలకు చేరుకున్నప్పుడు మనం అప్పుడు అయిపోతాం 100% కుమారులము కుమార్తెలము. ఇప్పుడంతా ఆన్ గోయింగ్ కుమార్తెలము కుమారులం మర్చిపోకండి. కాబట్టి యేసు ప్రభుల వారిని ఆయన మన ప్రభు అని, దేవుని కుమారుడని, నా రక్షకుడని మనం అంగీకరించాలి, ఒప్పుకోగలగాలి. అంతేనా? ఓకే, ఒక పాయింట్ అయిపోయింది. ఏమని ఒప్పుకోవాలంటే ఇది తెలుసుకుందాం. ఇంకా ఏమని ఒప్పుకోవాలి చూద్దామా? ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని నమ్మాలిన్నా. ఓకే, అదంతా టోటల్ ప్రభుకు సంబంధించినటువంటి రిలవెంట్ పాయింట్ అన్నది కరెక్ట్. అది అదంతా మొత్తం క్రీస్తు రక్షకుడని, దేవుని కుమారుడని, ఆయన మృతుల్లో నుంచి లేపబడ్డాడనేటువంటి విషయము, ఆయన మన రక్షకుడు, మన ప్రభువు, ఇదంతా నో ప్రాబ్లం. అదంతా యేసు ప్రభు సంపాదించినటువంటి విషయం. ఇంకా ఏం ఒప్పుకోవాలి? ఏనైనా పరిశుద్ధాత్ముడు ఉన్నాడని నమ్మాలి. ఓకే ఓకే రైట్. ఒకసారి చూద్దాం. మన పాపాలను ఒప్పుకోవాలన్నా. గుడ్, వెరీ గుడ్. 3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి. 5-6 వచనాలు. యెరూషలేము వారును యూదా వారందరును యోర్దాను నదీ ప్రాంతముల వారందరును అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసము పొందుచుండిరి. సో ఒప్పుకొనడం అంటే ఏంటి? ఇక్కడ యేసుప్రభును ఒప్పుకోవటమే కాదు, పాపాలు కూడా ఒప్పుకోవాలి. ఏమని ఒప్పుకోవాలి? నిజమే, నేను నా ఊహ తెలిసినప్పటి నుండి నా ఎరుకనే, నా తప్పిదముతోనే, నా ఇష్టంతోనే, నా స్వకీయ దురాశలతో ఏడవబడే పాప జీవితంలోనికి వెళ్ళిపోయాను. దీనిలో నుంచి నేను బయటికి రాలేనంత స్థితిలో ఉన్నాను. కాబట్టి నన్ను ఈ ఊబిలో నుంచి తీసుకురా గలిగినటువంటి శక్తిమంతుడు క్రీస్తే, ఆయనను నేను విశ్వసించాలి అనేటటువంటి ఒప్పుకోలు ఉండాలి. అందుకే వీళ్ళు బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు ఏం చేశారట? తమ పాపములు ఒప్పుకొనొచ్చు బాప్తిజం పొందారట. నెక్స్ట్ చూద్దాం, ఇంకేం ఒప్పుకోవాలి. అంతేనా? లూకాసు వార్త 7వ అధ్యాయం 29వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయం. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి గాని. గమనించండి, అంటే మనం బాప్టిజం తీసుకునే సమయానికి అంతా మన పరిస్థితి ఎట్లా ఉండాలి? ఇటు క్రీస్తుని ఒప్పుకోవాలి, అటు దేవుడిని ఒప్పుకోవాలి, ఇటు మనల్ని, మన పరిస్థితి ఏంటో ఒప్పుకోవాలి. దేవుడు ఎవరు అంటే న్యాయవంతుడు. యాక్చువల్లీ ఈ పునాది ఎప్పటికీ కదలచబడదు, మర్చిపోకండి. దేవుడు నాకు అన్యాయము చేశాడు అనే మాట రక్షించబడిన ఏ ఒక్కరూ తుది శ్వాస విడిచేంత వరకు ఊహల్లో కూడా తెచ్చుకోకూడని విషయం. రోజు అనేకులు ఎందుకు దేవుడిని వదిలిపెట్టిపోతున్నారు? దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడు, మా అమ్మనాలు తీసుకెళ్ళి అన్యాయం చేశాడు, నన్ను పేదరికుల్లో పుట్టించి అన్యాయం చేశాడు, నాకు ఏది కలిసి రాకుండా అన్యాయం చేశాడు, నా భర్తను తీసుకెళ్ళి అన్యాయం చేశాడు, నా భార్యను తీసుకెళ్ళి అన్యాయం చేశాడు, నాకు ఉద్యోగం రానియకుండా అన్యాయం చేశాడు, నాకు మంచి తోబుట్టులు ఇవ్వలేదు, నాకు మంచి భార్యను ఇవ్వకుండా అన్యాయం చేశాడు, నాకు మంచి భర్తను ఇవ్వకుండా అన్యాయం చేశాడు, మంచి పిల్లల్ని ఇవ్వలేదు, నాకు అన్యాయం చేశాడు దేవుడు. నాకు మంచి రూపాన్ని ఇవ్వలేదు, మంచి హైట్ ఇవ్వలేదు దేవుడు, నాకు అవయవాల లోపాలతో పుట్టించాడు, నన్ను అన్యాయం చేశాడు. ఇది
ప్రతి మనిషి సర్వసాధారణంగా వాస్తవం ఏంటో తెలియకుండానే వాగేసే మాట ఇది, తూలేసే మాట ఇది. కాబట్టి దేవుడు నిజంగా ఎంత న్యాయవంతుడు అంటే, నీతి న్యాయములు సత్యం ధర్మములు ఆయన సింహాసనమునకు ఆధారములు. ఎవడండి మాటినను వాడి వైపు చేతులు చాచి చూసి ఎదురు చూసేవాడు? ఒకసారి 2 సార్లు, లెక్కలేని 2 సార్లు మర్చిపోతే ఏమండి మనలాంటోడు మేమేం మనుషులం కాదా? మేము ఆత్మాభిమానం మాకు లేదా? అన్నిసార్లు వాళ్ళు వద్దు అంటూ ఉంటే ఒకరు మనల్ని వద్దు అనుకున్నారనుకోండి, మనం ఏమైనా పట్టించుకోవాలనుకుంటాం వాళ్ళని? వాళ్ళే వద్దు అనుకుంటున్నప్పుడు మనకెందుకు అని అనుకుంటాం కదా మనం. కానీ దేవుడు ఏంటండి వదిలిపెట్టండి పరిస్థితి. ఇన్నిసార్లు ఇన్ని ప్రయత్నాలు మన కోసం చేస్తుంటాడు. ఎంత న్యాయవంతుడే. ఎక్కడే గాని మనకు సత్యం తెలియకుండా పోతుందో అని అన్నింటినీ మన కాళ్ళ కింద పెట్టేశాడు. అన్నిటికంటే ఎక్కువ తెలివితేటలు ఇచ్చేసాడు. అందరికంటే ఎక్కువ జ్ఞానాన్ని, వివేకాలను ప్రసాదించాడు. అవకాశాలు విస్తృతంగా అనుగ్రహించాడు. ఇంకెక్కడ ఆయన చేసినండి ఆలోచించండి. కాబట్టి దేవుడి పిల్లలారా, ఒప్పుకోవాల్సినవి ఇవి. నేను పాపినను ఒప్పుకోని నా తండ్రి, నా దేవుడు న్యాయవంతుడు. అందుకే నేను పాప స్థితిలో ఉన్నానని నేను గ్రహించకపోయినా నా పాత రోత భయానకమైనటువంటి జీవితాన్ని నాకు చూపించి దాని నుంచి బయటపడే పరిష్కార మార్గాన్ని క్రీస్తు ద్వారా నాకు అనుగ్రహించి నాకు ఎంత మేలు చేశాడు నా తండ్రి. కృతజ్ఞత భావన బాప్తిస్మానికి మంచి పునాది. మర్చిపోకండి, కృతజ్ఞత భావన. నా తండ్రి న్యాయవంతుడే, నాకు ఎప్పుడు అన్యాయం చేయడు అనేటటువంటి పరిస్థితి. ఒకవేళ ఈ భూమి మీద ఉన్న తండ్రి అయినా చేయొచ్చు అన్యాయం, చేయడం లేదా? ఇప్పుడు ఉన్న నాన్నలందరూ కూడా న్యాయం చేస్తున్నారండి మనకి. భూమి మీద ఉన్న నాన్నలు న్యాయం చేసేవాళ్ళంటే అయితే వాళ్ళు ముందుగా ఒక గొప్ప తండ్రి, ఒక గొప్ప తల్లి, గొప్ప తల్లిదండ్రులు అంటే ఎలాంటి వాళ్ళు అంటేనండి, చాలా మంది అంటారు. ఒక మంచి గురువు గారు మాట్లాడతారు, నేను నా పిల్లలకు చేపలు ఎట్లా తినాలో, ఎట్లా వండాలో నేర్పించను, చేపలు ఎట్లా పట్టాలో నేర్పిస్తానంట. అట్లాగా బ్రతుకు ఎలా బ్రతకాలో, ఏది నిజమైనటువంటి సంరక్షణతో కాపుదలతో కూడినటువంటి బ్రతుకో, ఏది పరమార్థాన్ని గ్రహించిన జీవితమో, ఎవరిని ఆనుకున్న బ్రతుకులో మనము తెలుసుకోవాలి, మన పిల్లలకు చెప్పాలి. ఇవన్నీ ఏమీ లేకుండా, ఏ దానికి ఏ పునాది లేకుండా ఉంటే అనాథలైపోతాం పిల్లలు. మర్చిపోకండి. కాబట్టి క్రీస్తును మన ప్రభువని, దేవుని కుమారుడిని, నా రక్షకుడని ఒప్పుకోవటంతో పాటు, మన పాపములను ఒప్పుకోవటంతో పాటు, దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొని మనం బాప్తిస్మానికి సిద్ధపడాలి. అంటే బాప్తిస్మం తీసుకోవడానికి మునుపు ఇన్ని ప్రాసెస్లు, వినేటటువంటి దాని దగ్గర ఆగిపోతున్నాం. ఇంకా అయిపోలేదు, వినడం అయిపోలేదు, ఇంకా గుర్తుపెట్టుకోండి, వినడం ఇంకా అయిపోలేదు, ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ తెలియకోకుండా మాకు వస్తే చేతగానితనంతో ఏం చేయగలమండి భక్తి జీవితంలో? ఎన్ని మెలకు అనేటటువంటి విషయాలు చాలా మనకు తెలియాలి. కనుక ప్రియులారా, సో ఎటువంటి స్థితి, ఈ 4 స్టెప్స్ అయిపోయిన తర్వాత, అంటే విన్న తర్వాత విశ్వసించి మనసు మార్చుకొని ఒప్పుకొని దాన్ని మన సొంతం చేసుకోవాలి. ఆ ప్రాసెస్ అనేది దేనికి సంబంధించింది? బాప్తిస్మానికి ముందు విశ్వాసి వినవలసినటువంటి క్రమం. సో ఈ క్రమంలోనే గతకాలంలో అపోస్తలులు కానీ, ఆదిమ సంఘస్థులు కానీ, 7గురిలో ఒకరిగా పిలువబడినటువంటి
ఎవరు ఫిలిప్ గారు కానీ వీళ్ళందరూ కూడా సువార్తను అలా ప్రకటించుకుంటున్నారు. కాబట్టి పిల్లరా, ఇది క్రమం. సో వినడం, సువార్తను వినాలి, విన్నటువంటి సువార్తను అనుసరించి నమ్మాలి. నమ్మినప్పుడు మనసు మార్చుకుంటాం, మనసు మార్చుకున్నప్పుడు ఒప్పుకుంటాం, ఒప్పుకున్న తర్వాత రక్షణ పొందుకుంటాం. సో ఇవన్నీ ప్రాసెస్లు. ఈ ప్రాసెస్ను అనుసరించి మనం రక్షణలోనికి రావాలి. ఎందుకంటే దేవుడు క్రమం ఇష్టపడతాడు. దేవుడు దేని కాలమున అది జరుగునట్లు దేవుడు దానికి నియమించాడు. ఒక క్రమం ఉంది. ఎప్పుడైనా ఈ కాలాలు, ఋతువుల దగ్గర కూడా మనకు ఒకదాని బదులు ఒకటి వచ్చినట్టు మనం చూడలేం. ఆకాశంలో నక్షత్రాలు కానీ, గ్రహాలు కానీ, ఈ మండలాలు కానీ ఏది కూడా క్రమం తప్పినటువంటి పరిస్థితులు మనకు కనబడవు. ఏమండి, నేను వ్యవసాయం గురించి పాట రాస్తూ, ఏ గింజకు ఆ పంటను సమృద్ధిగా ఇచ్చుచు ఫలభరితము చేసేది ఆ దేవుడే అన్నారు. నిజంగా భూమి నుండి నీతి మొలుచును అంటాడు దేవుడు. ఎందుకు మొలుస్తుంది? నీతి మొలటం అంటే ఏంటనుకుంటున్నారు? భూమి మీద మొక్కలు మొలుస్తాయా లేకపోతే నీతి మొలుస్తుంది? చెప్పండి. ఇంతకు ఈ మాట విన్నారా మీరు ఎప్పుడన్నా? చూసారు? విన్నాము. భూమి నుండి నీతి మొలటం ఏంటి? ఎవడన్నా మీ దేవుడు మరే ఎంతవరకు గొర్రెలాగా అంటున్నారని భూమి నుండి నీతి మొలుస్తుంది అంటాడే, ఎక్కడ నీతి మొలుస్తుందండి? దాని అర్థం ఏంటి అసలు? భూమి నుండి నీతి మొలటం చెప్పక్క మనుషులు అనుకుంటాను. కాదు, భూమి నుండి నీతి మొలటం అంటే నువ్వు వరి వేస్తే వరే వస్తుంది. డోంట్ వరీ. వరేసినప్పుడు ఏ రైతైనా వరి వస్తుందో, లేకపోతే గోధుమలు పండుతాయో, లేకపోతే జొన్నలు వస్తాయో, లేదా రాగులు వస్తాయో, లేదా సజ్జలు వస్తాయో ఎప్పుడన్నా డౌట్ పడిన వాళ్ళు చూసారా? ధైర్యంగా మామిడి టంకేస్తే మామిడే వచ్చేస్తుంది. ఏదేస్తే నువ్వులేస్తే నువ్వులే నవ్వులే. నువ్వులేస్తే నువ్వులే వచ్చేస్తాయి. అది నీతి అంటే, అది క్రమం అంటే. అర్థమవుతుంది. కాబట్టి ఇలాగ దేవుడు ప్రతి దానిలో కూడా క్రమాన్ని కలిగి ఉండి కోల్పోయినటువంటి బంధాన్ని తిరిగి మన నుంచి తెచ్చుకునేటటువంటి కార్యం అండి బాప్తిస్మ కార్యం. నాకు ఎప్పుడు రండి ఏ క్లాసులు చెప్పటం కంటే బాప్తిస్మ తరగతులు చెప్పటం చాలా చాలా ఇష్టం. ఎందుకంటే అసలు విషయం అదే కదండి. మన జీవితాలకు సంబంధించినటువంటి శ్రేష్టమైన విషయం. నీకు గ్రంథాల వివరణలు, లేకపోతే సైన్స్ టాపిక్లు, అవో ఇవో ఈ కాంట్రవర్షియల్ విషయాలు వీటన్నిటికంటే, అందుకే నేను ఎప్పుడు చెప్తుంటాను మీకు అందరికీ, ఊరికి కాదు, జీవితంలో చచ్చిపోయేలోపు మన పుట్టినింటి వాళ్ళకి, మెట్టినింటి వాళ్ళకి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఒక్క వారం రోజులు ఇలా ఉండదు. మళ్ళీ నెలల తరబడి మీకే భాగ్యం ఇది. ప్రతిది కూడా విడమర్చి 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 అందించటం అనేటటువంటిది ఈ ఆన్లైన్లో ఉన్నటువంటి వాళ్ళకే సాధ్యం. ఇప్పటికీ బాప్టిస్మాలు ఈ ఉపదేశ క్రమం అనుసరించి చెప్పిన వాళ్ళలో మనది దేవుడి దివ్యమైన కృపను బట్టి పెద్ద రికార్డ్ ఇది. ఏంటి 7 నెలలు చెప్తున్నావా అంటే ఎంత సాలిడిటీ ఉంటుందో గమనించండి. అది ఇంకా అయిపోలేదు కనుక పిల్లరా, నిజంగా మనం అందరం దేవుడి ఒక గొప్ప భాగ్యవంతులు. అన్ని తెలియకుండా పోయింటే ఏం సంగతో ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఇదండి, పాపి బాప్తిస్మానికి ముందు పాత్ర ఏం పోషించాలంటే సువార్తను వినాలి. నెక్స్ట్ విశ్వాసం.
విశ్వసించాలి. విశ్వసించిన వాడు మారు మనసు మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వాళ్ళు ఒప్పుకోవాలి. ఒప్పుకోవాలి. ఒప్పుకున్న తర్వాతే తీసుకోవాలి. బాప్తిసం బాప్తిసం. తీసుకోవాలి. ఇవన్నీ ఏవి ఏ క్రమము లేకుండా ఏదో కొన్ని హడావిడిగా ఏదో వినేస్తాం, ఏదో మీటింగ్కి వెళ్తాం, అక్కడ ఏ దాని మీద ఉంటుందో అది తెలియదు, మొత్తానికి బాప్తిస్మం ఇచ్చేస్తాం. ఊరు ఇచ్చినోడైనా పోనీ తర్వాత ఏమైనా ఫాలోఅప్ చేసుకుంటాడా? చూసుకుంటాడా? వాళ్ళని పట్టించుకుంటారా అంటే ఆయన మళ్ళీ ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ బాప్తిస్మం తీసుకున్న సంగతి ఏంటో తెలియదు. అదండి క్రమం. సంఘము రూపచిత్రంలో బాప్తీసం ఇచ్చిన వాడికి, బాప్తీసం పుచ్చుకున్న వాళ్ళకి ఒక బంధాన్ని ఏర్పరిచాడు దేవుడు, తండ్రి బిడ్డల బంధం. అది ఎప్పుడు విడిపోవాలి అనుకుంటున్నారు? పోతే ఆయన పోవాలి, లేదా మనం పోవాలి. అంతవరకు దాన్ని వీగిపోయేటట్టు చేసుకోకూడదు. ఇంత విషయం ఉంది ఇందులో కనుక పిల్లలు దయచేసి సంయమనం పాటించండి. మరిన్ని ఉన్నతమైన సంగతులు నేర్చుకుందాం భవిష్యత్తులో. ఇదివరకు విన్నటువంటి వాటిలో ఎవరన్నా మధ్యలో వినకపోయినా, విన్నవి మర్చిపోయినా శుభ్రంగా చక్కగా సేవుడుగా ఉన్నాయి. బాగా అవి నిక్షిప్తపరచబడి భద్రపరచబడి ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో, జేసీసీ ఆన్లైన్ బైబిల్ క్లాసెస్లో. దయచేసి వినండి, దయచేసి వినండి, నా రిక్వెస్ట్ ఇది. తర్వాత మీరు ఏం నిర్ణయం తీసుకుంటారు నాకు సంబంధం లేదు, అది మీకే. కాకపోతే నేను చేయాల్సిన పని ఏంటో అది చెయ్యాలి. నాయనను చెప్పావాలి, నన్ను అడిగేది ఇదే అంటాడు, నువ్వు తెలుసుకున్న సత్యం నా పిల్లలకు నువ్వు తెలియపరచావు, నాయన చెప్పాను అనేటటువంటి విషయం నా నుంచి దేవుడు అడిగేది, నేను దేవుడు చెప్పుకోవాల్సింది. మీ నుంచి కూడా దేవుడు మిమ్మల్ని అడిగేటువంటి అడుగుతాడు. ఓకేనండి? కాబట్టి మీకు మీరు జవాబు చెప్పుకోవాలి, నాకు నేను జవాబు చెప్పుకోవాలి. నా పనిని నేను ముగిస్తున్నానో లేదో నేను చూసుకోవాలి. చెప్పడంతో పాటు దానికి తగినటువంటి మాదిరి కూడా నేను కలిగి ఉన్నట్లు నా ప్రయత్నం నేను ఖచ్చితంగా చేయాలి. శక్తి లోపం లేకుండా ప్రార్థన పూర్వకంగా చేయాల్సినటువంటి పనులు నేను చేసుకోండి, మీరు చేయాల్సినవి చేయాలి. ఓకే అండి? నెక్స్ట్ డే మనం ఏం చేసుకుంటామంటే బాప్తిస్మ సమయంలో, బాప్తిస్మ అనంతరం పాపి యొక్క పాత్ర ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్ విషయాన్ని. ఓకే అండి? ఆ పాప అంటే ఎవరో కాదు, మనది కదా, మన పాత్ర. సో ఏ రీతిగా ఉండబోతుంది అనేది వచ్చే రోజున రేపు మనం నేర్చుకుందాం. ఎవరికైనా ఏమైనా ఇప్పుడు విన్న పాఠంలో సందేహాలు ఉంటే దయచేసి